తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓవైపు స్నేహ సంబంధాలు కొనసాగిస్తామని చెప్తూనే మరోవైపు వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది డ్రాగన్ దేశం. రాబోయే రోజుల్లో భారత్తో చైనా యుద్ధానికి సిద్ధం అవుతోందా అంటే అవుననే అంటున్నారు. లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సు తూర్పు తీరంలో భారీ సైనిక మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. దీంతో పాటు బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఒకేసారి రెండు వ్యూహాలతో భారత్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని కుట్ర పన్నుతున్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకటి సైనిక ఒత్తిడి, మరొకటి వ్యూహాత్మక నీటి నియంత్రణతో అటాక్కి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. భారత్పై చైనా యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దాయిది దేశమైన పాకిస్తాన్కి సైనిక సిబ్బందితో పాటు అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేస్తోంది. ఇటీవల భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంలో చైనా ఆయుధాలు, డ్రోన్లు వాడినట్లుగా సమాచారం. ఓవైపు పాక్తో కుట్ర పన్నుతూనే మరోవైపు భారత్ని రెండు వైపులా చుట్టుముట్టేందుకు ప్లాన్ వేసింది చైనా. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ OSNIT ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పాంగాంగ్ లేక్ తూర్పు తీరంలో చైనా ఒక పెద్ద వార్ బేస్ నిర్మించింది. ఈ సైనిక స్థావరంలో పెద్ద పెద్ద గ్యారేజీలను నిర్మించింది. ఇక్కడ సాయుధ వాహనాలు, క్షిపణి ట్రక్కులను దాచొచ్చు. దీంతో పాటు హైవే లాంటి నిర్మాణం నిర్మించబడింది. దీన్ని లాంచింగ్ ప్లాట్ఫామ్ గా లేదా రాడార్ గా ఉపయోగించవచ్చని OSNIT చెప్తోంది. అంతేకాదు చైనా నిఘా సామర్థ్యం పెంచుకుంటే భారత్ వైమానిక దళం రహస్యాలన్నీ సులువుగా తెలుసుకునే అవకాశం ఉందని అంటున్నారు. భారత్పై చైనా మరో భారీ కుట్రకు తెరలేపింది. టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ఇది భారత సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. చైనాలో ఆర్లాంగ్ సాంగ్స్పో పిలువబడే బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్, అస్సాంల గుండా ప్రవహించి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. ఈ డ్యాం గనక పూర్తయితే భారత్కి భారీ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. ఈ ఆనకట్టు పూర్తయితే నదీ ప్రవాహాన్ని కంట్రోల్ చేయగలదు. వర్షాకాలంలో భారీగా వరదలు చేరిన తర్వాత ఒక్కసారి నీటిని విడుదల చేస్తే దిగువన ఉన్న అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ బెల్ట్, అస్సాం రాష్ట్రంలో ఊళ్లకు ఊళ్లే మునిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల లక్షల మంది నిరాశ్రులవుతారు. ఈ ఆనకట్టు నిర్మాణం పూర్తయితే బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాలు ఎండిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఫెమా ఖండు ఈ ప్రాజెక్టుల గురించి ఆందోళన వ్యక్తం చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ ప్రాజెక్టుల వల్ల వ్యవసాయం, జల సంపద, జీవ వైవిధ్యంపై తీవ్ర పరిణామాలను కలిగిస్తుంది. దీన్ని టికింగ్ టైం బాంబ్ అంటే వాటర్ బాంబుగా అభివర్ణించారు. ఈ రెండు ప్రాజెక్టులతో ఓవైపు చైనా స్నేహహస్తాన్ని అందిస్తూనే భారీ కుట్రకు తెరలేపుతున్నట్లుగా అర్థమవుతోంది. భారత్పై రెండు విధాలుగా అటాక్ చేసేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ గట్టి ప్లాన్ మీదే ఉన్నట్లుగా తెలుస్తోంది.